ఓం సాయి నాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సాయి సందేశం తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక చాలా అంటే చాలా ముఖ్యమైన మాట అయితే చెప్పాలండి. ఇప్పటి వరకు కూడా మీరు సాయి సందేశాలు ఇంకొక వాయిస్‌తో అయితే విన్నారు కదండీ! ఇంతకుముందు నేను నా వాయిస్‌తోని సాయి సందేశాలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఉంటున్న ప్లేస్ దగ్గర సాయి సందేశాలు వీడియోస్ తయారు చేసేటప్పుడు మా ఇంటి పక్కల ఉన్న ప్రదేశాల వల్ల వీడియో సరిగ్గా చేయడం అవ్వకపోవడం వల్ల మేము ఒక యాప్‌నైతే ఎంచుకున్నాం మాట. నేను రాసిన కథ ఏదైతే ఉందో అది అంటే నిజం భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ యాప్‌లో పెడితే అదే చదువుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు ఆ సందేశాలన్నీ వింటూ వచ్చారు కదండీ! ఆ వాయిసు. కానీ ఇప్పుడు మనకి ఒక షాక్ అయితే తగిలిందండి. అదేంటంటే యూట్యూబ్ అయితే అటువంటి ఆ యాప్‌లో పెట్టి వాయిస్ చదివిస్తే గనక ఇంకా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడానికి సపోర్ట్ అయితే మేము ఇవ్వము. ఇంకా ఆ వీడియో డిలీట్ అయితే చేస్తాము. వీడియో కాదు సారీ. మొత్తం ఆ ఛానెల్ డిలీట్ చేస్తామని మనకిప్పుడు కొత్తగా అయితే నిన్నటి నుంచి ప్రారంభం అయితే ఇచ్చారండి. కాబట్టి నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కూడా మనం ఎప్పట్లాగే నా వాయిస్‌తోనే సాయి సందేశాలు పెట్టడానికైతే నేను మీ ముందుకైతే వచ్చేసానండి. ఇక పైనుంచి కూడా మీరు పాత సాయి సందేశాలు ఏ విధంగా అయితే విన్నారో, మీరు ఏ విధంగా అయితే ఇష్టపడ్డారో, అదే విధంగానే నేను మళ్ళీ సాయి సందేశాలు నా వాయిస్‌తో చెప్పడానికైతే ఇంకా మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా నేను ఇంకా నా వాయిస్‌తోనే మీకు సాయి సందేశాలు చెప్పడం జరుగుతుందండి. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన సాయి సందేశం చాలా విలువైనదని మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళుంటున్న ప్లేస్ నుంచే బాబా నుంచి సమాధానం వస్తే బాగుండని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న బాధ చెప్పుకోవడానికి వాళ్ళ చుట్టూ ఎవ్వరూ లేక, తనని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేక, తనకున్న బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, నరకం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, బాబా భక్తులు అంటే బాబాని నమ్ముకునేవారు బాబాకే చెప్పుకుంటారు కదండీ! బాబా ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి, ఈ ఈ క నాకున్న ఈ కష్టాన్ని తొలగించు బాబా అని చెప్పి, బాబానైతే వేడుకుంటూ ఉంటారు కదండీ! అదే విధంగా వాళ్ళు ఈ దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో, వాళ్ళకి ఎవ్వరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని చెప్తూ ఉంటారు కదండీ! అలాగే ఎవరు లేని వాళ్ళకి బాబాని నమ్ముకునే భక్తులకి బాబానే దిక్కండి. ఈ భక్తులు బాధపడుతుంటే ఆ సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం, దానికి తగ్గ సందేశం నేను నీతోనే ఉన్నాను అని చెప్పి మన సాయి మనకి ప్రతిరోజు తన సందేశంతో మన ముందుకు రావడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఈరోజు కూడా మన సాయి మనకి ఒక మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మన సాయి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. బిడ్డ, ఈరోజు నా సాయి నాకు ఏ సందేశం ఇస్తారు? నాకు ఈరోజు ఏం చెప్పబోతున్నారు అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా తల్లి. అయితే ఈ సాయి నాన్న చెప్పబోయే ఈ మాట చాలా శ్రద్ధగా విను తల్లి. నువ్వు ప్రతి దానికి కూడా వెనకడుగు వేస్తున్నావు. వచ్చిన కష్టాలన్నిటిని కూడా సగం విధంగా నువ్వు చెప్పాలంటే బిడ్డ నువ్వే కోరుండి తెచ్చుకుంటున్నావు. అదేంటి బాబా అలా అంటున్నారు? నేను కోరుండి తెచ్చుకోవడం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ. కానీ నేను చెప్పేది నిజమమ్మా. నువ్వు వచ్చిన కష్టానికి నువ్వు ఎప్పుడైతే భయపడి వెనకడుగు వేస్తున్నావో ఆ కష్టానికి తోడై ఇంకో కష్టం నిన్ను వెంటాడుతూ ఉంది. నీకు ముందొచ్చిన కష్టాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలిగితే అప్పుడు ఇంకొక కష్టం నీ దగ్గరకు రావడానికి అది భయపడుతుంది. నాన్న, నా సాయి నాన్న అన్నీ నాకు ఎలాగే చెప్తూ ఉంటాడు. చేయడం అంత ఈజీ కాదు. అది నేను చేయలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చెయ్యలేకపోవడం అంటూ ఏమీ లేదు బిడ్డ. నీ భయం నిన్ను వెనకడుగు అనేది వేస్తుంది మాట. ఒక్కసారి నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టి నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యు. తప్పకుండా విజయం నీదే అవుతుంది. ఫస్ట్ వచ్చిన కష్టంలోనే నువ్వు ధైర్యంగా అడుగు ఎప్పుడైతే వేస్తావో నీకు రెండో కష్టం రావడానికి అవకాశం అనేదే ఉండదు. రెండో అవకాశం వచ్చింది అంటే నువ్వు ప్రతి దానికి భయపడి
వెనకడుగు వేయడం వల్లే నువ్వు కోరుండి కష్టాలే తెచ్చుకుంటున్నావు. అనుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారు అని బాధపడుతున్నావు కదా! నేను ఒకటి చెప్పనా బిడ్డ, నీ వాళ్ళు అనుకుంటే నువ్వు తప్పు చేసినా సరే వాళ్ళు సరిదిద్దుకొని నా వాళ్ళు అనుకోని నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు నిన్ను ఎప్పుడైతే నా వాళ్ళు కాదు అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావే కానీ నువ్వు సరైన మార్గంలో అయితే ఎంచుకోవడం లేదు. నువ్వు వెళ్ళాల్సిన దారి, నువ్వు చేరాల్సిన గమ్యం ఏదైతే ఉందో దానికి నువ్వు చేరుకోవాలంటే ఫస్ట్ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో బేటా. నీకు నీ వాళ్ళు అంటే నువ్వు ఇష్టపడుతున్న వాళ్ళ కోసం నువ్వు ఆరాటపడటం కాదు. నీ గురించి నువ్వు బతకడం ప్రయత్నం చెయ్యు. నీకు ఏది ఇష్టమో అది చెయ్యు. సరైన మంచి మార్గంలో ప్రయత్నం చేస్తే వచ్చిన ఆటంకాల్ని కూడా తొలగించే బాధ్యత నాది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తావో నువ్వు నిన్ను కాదు అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు నిన్ను నువ్వే కావాలి, నువ్వే రైట్, నువ్వేం చెప్తే అదే కరెక్టు అని చెప్పి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము అని చెప్పి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తారు. ఇది సాయి చెప్పిన సత్యమైన మాట బిడ్డ. నువ్వు ఈ మాటని నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది చెయ్యకు. ఈ సాయి చెప్పిన మాట నువ్వెప్పుడు గుర్తుపెట్టుకుంటే నువ్వు ప్రతి దాంట్లో అంటే నువ్వు ప్రయత్నించిన ప్రతి దాంట్లో కూడా విజయం నీదే అవుతుంది. పై చేయి నీదే అవుతుంది. ముందడుగు నీదే అవుతుంది. ఎవరో ఏదో అన్నారని చెప్పి దిగులు పడుతూ ఉంటే నువ్వు ముందడుగు ఎలా వేయగలుగుతున్నావు? వెయ్యలేవు కదా! కాబట్టి ఎవరు ఏదో అన్నారని చెప్పి నువ్వు పట్టించుకోవద్దు బిడ్డ. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నీ దగ్గర ఒక మాట మాట్లాడుతారు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకొక విధంగా మాట్లాడుతారు. అంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు గానీ నిన్ను నిన్నుగా ఇష్టపడి నీకు సహాయం చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు, సరైన వాళ్ళు నీ చుట్టూ ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి నువ్వు ఎవరి కోసం బాధపడాల్సిన అవసరం లేదు. నీ కోసం నువ్వు బతుకు. నీ కుటుంబం కోసం నువ్వు బతుకు. నిన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం నువ్వు బతుకు. నిన్ను కాదు, నువ్వు నాకు వద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్న చెప్పిన వాళ్ళ కోసం నువ్వు బాధపడటం ఏమాత్రం కూడా న్యాయం కాదు బిడ్డ. నీ మీద పంచి ప్రాణాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించి నువ్వు ముందడుగు వెయ్యు. విజయం నీదే అవుతుంది. నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళ దగ్గర నువ్వు ఉంటేనే నువ్వు జీవితం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా జీవిస్తావు. ఫ్రెండ్స్ విన్నారు కదండి. ఈరోజు మన సాయి సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరాం.